హాయ్, వెల్కమ్ టు అందం ఆభరణం. ఈరోజు మనం సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లో ఉన్నాం. సో ఇప్పుడు పండగలు, పెళ్ళిళ్ళు, బోల్డెన్ అకేషన్స్ ఉన్నాయి కదా, మరి అలాంటి వాటన్నిటికీ సెట్ అయ్యే బ్యూటిఫుల్ జ్యువెలరీ మీకు ఈరోజు చూపించబోతున్నాను. గెట్ రెడీ. సో ఈరోజు మనతో పాటు నీల్కంఠ్ జ్యువెలర్స్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. మరి ఈరోజు ఏ జ్యువెలరీ చూపించబోతున్నారో వారిని అడుగుదాం. హలో అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఈరోజు మా వ్యూవర్స్కి ఏ జ్యువెలరీ చూపించబోతున్నారు? ఈ రోజు నేను మీకు లేటెస్ట్ సీజెట్స్ లో వచ్చిన డిజైనర్ పీసెస్ చూపిస్తున్నాను. ఓహో, సీజెట్స్ లో డిజైనర్ పీసెస్ వచ్చాయి. ఆ సెట్స్ చూపిస్తున్నాను. దానిలోనే భాగంగా ఫస్ట్ ఈ సెట్ మీరు చూడండి. ఓకే, సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సీజెట్ సెట్ ఇది. జనరల్ గా మనం ఇలాంటి సెట్స్ ఇది వరకు చూస్తున్నాం, అన్కట్స్ లో ఈ రకంగా వచ్చి ఉన్నాయి. అన్కట్స్ లో చూసాము. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ వర్క్ ని మామూలుగా పచ్చి వర్క్ అని చెప్పేసి కూడా పిలుస్తుంటారు అన్కట్స్ లో. ఈ సెట్ లో మనకి రెండు రకాల వర్క్ మంచి మనం చూడొచ్చు. ఇక్కడ పైన వచ్చేసి మొత్తం ఇది చిన్న బాటి మనం ఒక నక్షి వర్క్ ఉంది. పైన వచ్చేసి చిన్న చిన్న సింగిల్ బింది స్టైల్ లో మామూలుగా సీజర్స్ అరేంజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ సెంటర్ పార్ట్ వచ్చేసరికి కొంచెం ఆ బింది కొంచెం ఫ్లవర్ రూపం తీసుకుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసరికి సెంటర్ లో ఒక మంచి ఫ్లవర్ ఇచ్చాము. రెండు వైపులో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. ఆ ఫ్లవర్స్ కూడా మంచిగా డామినేట్ చేస్తున్నాయి. ఓకే, కలర్ కాంబినేషన్ చేంజ్ చేశారు కాబట్టి, అంటే రూబీ వచ్చింది కాబట్టి కలర్ఫుల్ గా ఉంది. మిగతా అంతానేమో వైట్ కలర్ లో మనకి సీజర్స్ వస్తాయి, అంతే కదా. అండ్ ఇక్కడ సెంటర్ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్ సీజర్స్ లోపల తీసుకున్నాం. ఓకే, అండ్ ఇక్కడ సెంటర్ లో వచ్చేసి లాకెట్ సెంటర్ లో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ నక్షి వర్క్ తీసుకున్నాం. ఆ నక్షి వర్క్ లో కూడా పికాక్ వచ్చింది. అంటే ఇది మామూలుగా టెంపుల్ వర్క్ అనమాట. సో దానికి బ్లాక్ పాలిష్ చేసాము. కింద వచ్చేసి బ్యూటిఫుల్ సౌత్ సీ పర్ల్స్ తో పాటు దీన్ని అరేంజ్ చేసాము. సో సేమ్ ఇలాంటి ప్రపోర్షన్ మనం లాంగ్ హారం లో కూడా చూడొచ్చు అనమాట. లాంగ్ హారం లో కూడా మామూలుగా ఇలాగే సేమ్ పచ్చి వర్క్ వచ్చి మామూలుగా సీజెట్స్ ని దీని లోపల పెట్టాము. అండ్ ఇక్కడ చిన్న సింగిల్ పికాక్స్ వచ్చాయి. ఓకే, 1-2 పీకాక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. తర్వాత మళ్ళీ కింద పార్ట్ మనం చూడొచ్చు. అంటే ఫస్ట్ మాత్రం ఈ 2 పీకాక్స్ రావడం వల్ల ఈ టోటల్ సెట్ అంతటికి కూడా ఒక డిఫరెంట్ బ్యూటీ యాడ్ అయింది కదా. డిఫరెంట్ గా అంటే డిజైనర్ పీస్ అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంటుంది. ఈ టైప్ లో డిజైన్స్ వచ్చినట్లయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ మళ్ళీ అగైన్ మనకి ఫ్లవర్ డిజైన్ స్టైల్లోనే తీసుకున్నారు కదా. చుట్టూ ఏమో చిన్న చిన్న అంటే సీజర్స్ ని యాడ్ చేశారు. మిడిల్ ఏమో ఒక రూబీని ఇచ్చారు. దానివల్ల ఫ్లవర్ అనేది బాగా హైలైట్ అవుతూ ఉంటుంది. కింద లాకెట్ యాజ్ యూజువల్ మనకి కొంచెం హెవీ లాకెట్స్ వస్తూ ఉంటాయి. సో హెవీ లాకెట్లు. దీంట్లో వచ్చిన వర్క్స్ ఏంటి? దీంట్లో కూడా సేమ్ వర్క్ అండి. ఇక్కడ మామూలుగా మనము ఈ పికాక్ వర్క్ చూసాం కదా. ఈ పికాక్ కి బేస్ పైన మనం బ్లాక్ పాలిష్ పెట్టాము. సో దీంట్లో ఏం చేసామంటే బ్లాక్ పాలిష్ పెట్టకుండా మామూలుగా ఇక్కడ ఈ రెండు వైపులా కూడా మామూలుగా పికాక్స్ వచ్చాయి. దానికి హై పాలిష్ పెట్టాం. ఎందుకంటే మాక్సిమం ఈ లాంగ్ హారం లోపల ప్రతి దగ్గర కూడా మనము హై పాలిష్ ని ఎక్కువగా డామినేట్ చేస్తాం. ఆ రీజన్ తో ఇక్కడ ఉన్న పికాక్ కి కూడా హై పాలిష్ చేస్తాం అనమాట. అండ్ అదర్ దెన్ దట్ ఇక్కడ కింద ఈ మెయిన్ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్ సీజెట్స్ వచ్చాయి. అండ్ బ్యూటిఫుల్ జుమ్కీస్ కూడా దీంతో పాటు మ్యాచింగ్ లో వచ్చామన్నమాట. ఈ జుమ్కీస్ అనేది మామూలుగా జస్ట్ హారానికి కాదు, ఇటు నెక్లెస్ కి కూడా అది మ్యాచింగ్ సేమ్ కాంబినేషన్స్ లో తీసుకున్నారు. ఈ పర్ల్స్ నేమో ఇక్కడ కొంచెం స్మాల్ సైజ్ లో ఇచ్చారు. ఇక్కడ 2 ప్లేసెస్ లో కొంచెం బిగ్ సైజ్ లో వస్తాయి. మొత్తంగా సెట్ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మనకి జనరల్ గా ఇప్పుడు చాలా మంది పెళ్లికి అంటే 2 సెట్స్ కావాలి. మనకి క్లోజ్ టు నెక్ ఒకటి కావాల్సి ఉంటుంది, హారం ఒకటి. సో మొత్తం టోటల్ సెట్ చూస్తున్నాము. జుమ్కేస్ జనరల్ గా బయట వాడే వాళ్ళు ఎక్కువ శాతము మామూలుగా ఈ సైజ్ లో ఉన్న జుమ్కేసే తీసుకుంటూ ఉంటారు. సో మనకి టోటల్ గా చాలా కంఫర్టబుల్ గా ఉన్న సెట్ మరి ఇది. ఓకే, దీని వెయిట్స్ అవి ఎలా ఉన్నాయండి? కంప్లీట్ సెట్ అయితే 135 గ్రామ్స్ మేడం టోటల్ గా. అవునండి. ఇండివిజువల్ బ్రేకప్ విషయానికి వచ్చినట్టయితే ఓన్లీ నెక్లెస్ అరౌండ్ 36 గ్రామ్స్ ఉంది. ఓకే, అండ్ ఇది లాంగ్ హారము ప్లస్ కమ్మలు కలిపి ఇంచుమించు 100 గ్రామ్స్ వరకు ఉంది అనమాట. ఓకే, నాట్ నెసెసరీ. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ట్రెడిషన్ ఉంది, చాలా మంది మ్యారేజ్ లో బుట్టలు అడుగుతుంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో బుట్టలు పెట్టాము. ఓకే, చాలా బాగుంది. సో చూస్తున్నాం కదా, ఇంకా చాలా సెట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ సెట్ నేను మీకు చూపిస్తున్నాను మేడం. ఓకే, ఇది మామూలుగా బ్రైడల్ కలెక్షన్ లో వస్తుంది. ఓకే, దీంట్లో మామూలుగా పచ్చి వర్క్ చాలా తక్కువగా యూజ్ చేస్తాం అనమాట. అంటే సీజెట్స్ ని దీంట్లో పెద్ద సీజెట్స్ వచ్చేసి ఒక పీస్ కి ఇంకో పీస్ కి మధ్యలోనే మనం వాడామన్నమాట. ఓకే, అండ్ ప్రతి పీస్ కింద మనం వచ్చేసి ఇక్కడ మనం ప్యారెట్స్ చూడొచ్చు. ఓకే, ఓకే. సో కింద ప్యారెట్స్ ఇచ్చారా? ఓకే, ఓకే. 1 లైన్ అంతా ప్యారెట్స్ ఇచ్చారు. ఫస్ట్ లైన్ అంతానేమో చిన్న చిన్న పర్ల్స్ వస్తాయి. నెక్స్ట్ సీజర్స్ అండ్ రూబీ ఆల్టర్నేట్ గా ఏమో ఎమరాల్డ్ కాంబినేషన్. ఇంకొకటి కింద వచ్చేసి ప్యారెట్స్. సో ప్యారెట్స్ జనరల్ గా మనం ఫ్యాబ్రిక్స్ మీద లేదంటే క్లాతింగ్ వర్క్స్ మీద చూస్తుంటాము. దీంట్లో ప్యారెట్స్ కూడా ఇచ్చారు. జనరల్ గా పీకాక్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఓకే, కొత్త టచ్ ఇచ్చారు అన్నమాట మొత్తానికి. మళ్ళీ అగైన్ పైన వచ్చిన కాంబినేషన్ లోనే ఇక్కడ అవుటర్ లైన్ లాగా కూడా ఇవ్వడం కోసం అని ఈ కింద కూడా పర్ల్స్ ఇచ్చారు. అయితే పైన మనకి స్టిఫ్ గా ఉంటాయి, కింద వచ్చేసి కొద్దిగా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. మొత్తానికి ఒక బ్రాడ్ నెక్లెస్. జనరల్ గా చౌకర్స్ ఉంటూ ఉంటాయి. అయితే చౌకర్స్ ఏంటంటే
కొన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, కొన్ని స్టిఫ్ గా ఉంటాయి. ఇది మనకి ఫ్లెక్సిబుల్ గా ఉండే ఒక నెక్లెస్, దానికి లాగా కొంచెం హెవీగా వచ్చింది. అండ్ సెకండ్ వచ్చేసి ఈ నెక్లెస్, ఈ హారం విషయానికి వచ్చినట్టయితే ఇది మామూలుగా లాంగ్ లెంత్ కాదు, ఇది 3/4 అనమాట. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ కావాలంటే మనం కాసుల పేరు కూడా తీసుకోవచ్చు. కానీ యాక్చువల్లీ ఈ లాకెట్ ఇంత గ్రాండ్ గా ఉంది కదా, ఈ హారంలో ఉన్న లాకెట్ కొంచెం గ్రాండ్ గా ఉండేసరికి మామూలుగా మనం దాని కింద నుంచి కాసుల పేరు వేస్తే ఇది ఎక్కువగా డామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దాని గురించి దీంట్లో కాసుల పేరు ఇండివిజువల్ తీసుకోకుండా కానీ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఈ హారం లోపల వచ్చేసి ఇక్కడ మొత్తం అవుటర్ లైన్ లో మొత్తం మనం ఇవి ఇచ్చాం, మ్యాంగోస్ ఇచ్చాం, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మ్యాంగోస్ ఇచ్చాము. అండ్ ఇన్నర్ లైన్ లో వచ్చేసి మొత్తం మామూలుగా మనం చిన్న చిన్న టైనీ పర్ల్స్ తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సీజర్స్ వచ్చాయి. అవుటర్ లైన్ లో వచ్చేసి మామూలుగా మ్యాంగోస్ ఇచ్చామన్నమాట రూబీ ఎమరాల్డ్ తో పాటు. అండ్ సెంటర్ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే బ్యూటిఫుల్ ఒక చాంద్బాలి మనం ఇక్కడ చూడొచ్చు. ఈ చాంద్బాలిలో కూడా మనకి 2 డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నల్ చిన్నది వచ్చేసి ఒక చిన్న లాకెట్ ఉంది, దానిలో ఒక బ్యూటిఫుల్ ఎమరాల్డ్ స్టోన్ ఉంది. ఓకే. అండ్ ఇక్కడ మామూలుగానేమో ఇది కంప్లీట్ వచ్చేసి నక్షి వర్క్ లో సీజెట్ వచ్చింది అనమాట. ఓకే, చాలా బాగుందండి. అంటే ఈ కింద వచ్చిన ఒక చిన్న జుమ్కి కూడా చాలా బాగా కనిపిస్తుంది, చాలా గ్లిటరీగా ఉంది. మొత్తం సీజర్స్ కొంచెం టైనీ సీజర్స్ యూజ్ చేశారు ఇక్కడ. జుమ్కి స్టైల్లో ఇచ్చారు. అండ్ లాకెట్ వచ్చేసేమో చాంద్బాలి స్టైల్లో ఉంది కాబట్టి మనం జుమ్కీస్ అన్న తీసుకోవచ్చు ఈ సెట్స్ కి, లేదు అనుకుంటే చాంద్బాలి కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఈ 2 సెట్స్ కి మనకి సేమ్ కాంబినేషన్స్ లో అండ్ కొద్దిగా సేమ్ మ్యాచింగ్ స్టైల్లోనే ఈ జుమ్కీస్ ని ఇచ్చారు. మరి ఇది ఓవరాల్ గా సెట్ ఎలా పడుతుంది, అంటే కాస్ట్ కానీ లేదంటే వెయిట్ కానీ? ఓవరాల్ వెయిట్ ప్రకారం చూసుకుంటే గ్రాస్ వెయిట్ రెండు కలిపి మనకి ఇంచుమించు 200 గ్రామ్స్ ఉందండి. ఓకే, 200 గ్రామ్స్. అండ్ ఓన్లీ హారం అండ్ ఇయర్ రింగ్స్ కనుక చూసుకున్నట్టయితే 110 గ్రామ్స్ ఉంటుంది. ఓకే. సో ఇలాంటి సెట్స్ మనకి ముందు వచ్చేవి అన్ని పర్చేస్ వర్క్ లేదంటే అన్కట్స్ ఈ స్టైల్లో వచ్చాయి కదా, ఇప్పుడు దానికి దీనికి కాస్ట్ వేరియేషన్ ఎంత ఉండొచ్చు? చాలా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే పర్చే అంటే మామూలుగా అవి అన్కట్స్ తోనే ఎక్కువగా తీసుకుంటారు అన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటారో వాళ్ళ గురించి ఇది పర్ఫెక్ట్ సెట్ అండి. ఓకే. కాస్ట్ పరంగా చూసినా మనకి ఇంచుమించు అన్కట్స్ కాస్ట్ అవన్నీ పోయిన తర్వాత ఇది మనకి నార్మల్ రేంజ్ కే వచ్చేస్తుంది. ఓకే, ఫైన్. చాలా బాగున్నాయి సెట్స్ అయితే మాత్రము. దేనికదే చాలా అన్మ్యాచ్డ్ కలెక్షన్, దీని స్పెషాలిటీ అదే కాబట్టి నీల్కంఠ్ జ్యువెలర్స్ నైస్. సో మరి ఇలాంటి కలెక్షన్ మరి మీరు కావాలి అనుకుంటే సోమాజిగూడ రాజ్భవన్ రోడ్ లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్ కి ఒకసారి విజిట్ చేసి చూడండి. అండ్ ఇది కేవలం జస్ట్ హారము అండ్ ఓన్లీ నెక్లెస్ మట్టుకే కాకుండా దీనికి మ్యాచింగ్ లో మామూలుగా వంకి వస్తుంది. ఓకే. అండ్ 2 in 1 లైక్ చోకర్ అండ్ బాజుబంద్ ఉంటుంది కదా, అవి వస్తాయి, బ్యాంగిల్స్ వస్తాయి, అన్ని వస్తుంటాయి అన్నమాట. ఓకే. సో టోటల్ సెట్ అంతా కూడా ఇస్తారు మనకి ఈజీగా. అంటే కాంబినేషన్స్ కూడా ఇందులో రూబీ ఎమరాల్డ్ సీజర్స్ కాంబినేషను అండ్ పర్ల్స్ కాంబినేషను కాబట్టి పర్ల్స్ వచ్చినప్పుడు మనం ఎక్స్ట్రాగా ఏవైనా తీసుకున్నా కూడా వాటిని కూడా హెవీగా డిజైన్ చేసుకోవడానికి పర్ల్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. కొద్దిగా హెవీ సెట్స్ అయిపోతాయి దానివల్ల, అది యాడ్ చేస్తే ఇంకొంచెం హెవీ కనిపిస్తుంది. సెట్ నేను మీకు ఒక బ్యూటిఫుల్ సెట్ చూపిస్తున్నాను మేడం. ఓకే. ఇది పచ్చే సెటే కానీ కొంచెం డిఫరెంట్ సెట్. ఇది ఇందాక మనం చూసిన సెట్స్ కాకుండా ఇది కొంచెం భిన్నంగా ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం చూడాల్సింది మేడం, ఇక్కడ ఈ పట్టి చూస్తున్నారు కదా, ఇది మామూలుగా ఓల్డ్ మూవీస్ మనం చూస్తుంటాం. దాంట్లో క్లోజ్ టు నెక్ అట్లా మామూలుగా నాన్ తాడు వస్తుంది, దాంట్లోనే సెంటర్ లో ఒక లాకెట్ వస్తుంది కదా, దాంట్లోనే కొంచెం డిఫరెంట్ క్రియేషన్ అన్నమాట. ఇది మామూలుగా ఆ నాన్ తాడుతో వచ్చిన దాంట్లో లాకెట్ కొంచెం టైనీగా ఉంటుంది, దాంట్లో రెడ్ కలర్ స్టోన్ పెడతారు. దీంట్లో ఏం చేస్తామంటే లాకెట్ సైజ్ కొంచెం పెంచాము. అందులోపలికి ఎలాగంటే మామూలుగా లీవ్స్ వచ్చాయి, ఆ లీవ్స్ పైన వచ్చేసి చిన్న నక్షి వర్క్ తీసుకున్నాము. ఆ నక్షి వర్క్ పైన వచ్చేసి బ్యూటిఫుల్ ఒక ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్ లోపల సరౌండింగ్స్ మొత్తం వచ్చేసి సీజర్స్ పెట్టి ఒక గ్రీన్ ఎమరాల్డ్ ఇక్కడ ఇచ్చామన్నమాట. ఓకే. సో మొత్తం సెట్ అంతా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. లాకెట్ ఎస్పెషల్లీ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అన్నమాట. ఏదైనా కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్ అలాంటి వాటికి ఓన్లీ సింగిల్ సెట్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే, మరి ఇందులో వచ్చిన వర్క్స్ ఏంటి? ఈ లాంగ్ హారంలో ఎలా ఉందంటే పైనుండి వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాము. ఆ ఫ్లవర్స్ కూడా ఎలాగంటే అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్ లో, కింద వచ్చేసి మామూలుగా పెద్ద సైజ్ ఉంది, పైన వచ్చేసరికి కొంచెం సైజ్ చిన్నగా ఉంది అనమాట. సో ఆ ప్రొపోర్షన్ లో తీసుకొని ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ లో ఒక ఎమరాల్డ్ స్టోన్ ఇక్కడ ఇచ్చాం. ఈ ఎమరాల్డ్ స్టోన్ తర్వాత ఇక్కడ 3 లైన్స్ లో మామూలుగా గోల్డ్ బాల్స్ ఇచ్చాము, నక్షి బాల్స్ అంటారు వీటిని. మామూలుగా నక్షి వర్క్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి మామూలుగా ఒక బ్యూటిఫుల్ పికాక్ ఇక్కడ అరేంజ్ చేసాం. ఆ పికాక్ తో పాటు ఇక్కడ ఈ లాకెట్ మెయిన్ లాకెట్ తో మనం కనెక్ట్ అయ్యే దగ్గర 2 లైన్స్ వచ్చేసి, ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, కింద వచ్చేసరికి 2 లైన్స్ వచ్చాయి. ఈ 2 లైన్స్ కి సెంటర్ లో సీజర్ లైన్ వచ్చింది అన్నమాట. అండ్ ఒక బ్యూటిఫుల్ ఒక లక్ష్మీదేవి లాకెట్ ఉంది. ఓకే. ఓకే. సో ఇది మాత్రం ప్లెయిన్ గా ఇచ్చి దానికి 2 సైడ్స్ కూడా సీజర్స్ అనేవి యాడ్ చేశారు. మిగతా అంతా కూడా అంటే ఎస్పెషల్లీ ఈ లాకెట్ లో వచ్చేసరికి టైనీ సీజర్స్ యాడ్ చేశారు. మిగతా అంతా మాత్రం మనకి కొంచెం ఇంచుమించుగా 2 సైజెస్ అంటే 2-3 సైజెస్ లో ఉన్నాయి మొత్తం సీజర్స్ అన్ని కూడా. ఓకే. చుట్టూ కూడా మనకి సౌసీ పర్ల్స్ ని యాడ్ చేశారు. ఇది కూడా మీడియం రేంజ్ లో అంటే మీడియం సైజ్ లో ఉన్నాయి. లాకెట్ కూడా మామూలుగా మల్టిపుల్ యూసేజ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ ఉన్నారు కదా, ఈ లాకెట్ ని మనం ఇటువైపు ఇలా తిప్పితే ఇది మామూలుగా వెరీ నైస్,
చాలా డిఫరెంట్ గా ఉన్నది. ఇలా చూసారు కదా, ఇది ఈ పైన ఎమరాల్డ్స్ వచ్చాయి కదా, ఎమరాల్డ్స్ అండ్ సీజర్ వర్క్ ఉంది కదా, దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ లో వస్తుంది. ఓకే, సో ఇది లోపల హాల్లో ఉంటుందా మామూలుగా, లేదంటే మొత్తం ఫిల్లింగ్ ఇస్తారా? హాల్లో ఉంటుందండి. ఓకే, అంటే బ్యాక్ సైడ్ జాలీ వర్క్ ఉంది కదా, ఈ జాలీ వర్క్ లోనే మనం ఒక చిన్న ఫ్లవర్ అరేంజ్ చేసి దాని లోపల ఎమరాల్డ్ పెట్టామన్నమాట. ఓకే ఓకే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్ లక్ష్మీదేవి లాకెట్ ఉంది. ఓకే ఓకే. సో దీనికి ఇయర్ టాప్స్ ఇవే కదా, మొత్తం అన్ని ఎమరాల్డ్ మ్యాచింగ్ లోనే తీసుకున్నారు. రెండింటికి కూడా మ్యాచబుల్ అన్నమాట. ఇది యాక్చువల్లీ అయితే ఈ ఇయర్ రింగ్స్ ఈ పైన ఉన్న నెక్లెస్, షార్ట్ నెక్లెస్ కి మనకి మ్యాచ్ అవుతుంది. అండ్ వెయిట్ కూడా ఇంచుమించు మీరు బిలీవ్ చేయరు, ఓన్లీ 160 grams లో ఉంది. ఓహో, ఓకే. 160 grams లో కంప్లీట్ సెట్ మనకి ఇది. ఓకే ఓకే, చాలా బాగుంది. యాక్చువల్గా ఇది ఎవరైనా పట్టు చీర, ఎస్పెషల్లీ వెడ్డింగ్ పర్పస్ తీసుకుంటే కనుక పట్టు చీర ఏదైనా గ్రీన్ కలర్ దానికి మ్యాచింగ్ అనుకుంటే కనుక టోటల్గా ఈ సెట్ తీసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది మరి వెయిట్, ఇది ఎంత వెయిట్ ఎంత పడవచ్చు అన్న? అంటే ఇండివిజువల్ 160 అయితే గ్రాస్ అన్నమాట. ఒకవేళ ఈ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ ఇండివిజువల్ చూసుకుంటే 100 grams వరకు ఉంది. ఓహో, ఓకే. ఈ నెక్లెస్ అండ్ ఇయర్ టాప్. అవునండి. ఓకే ఓకే. సో దీని మీదకి ఇంకా వేరే అంటే చాంద్బాలి దీనికి కూడా సెట్ అవుతుందా? కాదండి, ఎందుకంటే ఇది కొంచెం బ్రాడ్ ఉంది కదా, దీనిపైన అయితే మనకు కాదు. దట్ ఈస్ దీంట్లో ఉన్న ఈ వర్క్మెన్షిప్ ఉంది కదా, చాంద్బాలిస్ సెట్ అవ్వదు అనమాట. ఓకే ఓకే. నెక్స్ట్ సెట్ నేను మీకు ఇది ట్రెడిషనల్ కమ్ ట్రెండీ చూపిస్తున్నాను మేడం. ఓహో, ఓకే. కాసుల్లోనే కొంచెం డిఫరెంట్ అనమాట. పైన వచ్చేసి చిన్న చిన్న రూబీ ఎమరాల్డ్స్ పీసెస్ తీసుకున్నాం అనమాట. అండ్ ఈ నెక్లెస్ కూడా మామూలుగా మనకి వెరీ క్లోజ్ టు నెక్ కాదు, జస్ట్ షార్ట్ లెంత్ లో వస్తుంది అనమాట. పైన వచ్చేసి చిన్న చిన్న పర్ల్స్ పెట్టాము, తర్వాత వచ్చేసి రూబీ ఎమరాల్డ్ సీజెడ్ కాంబినేషన్ లో వచ్చాయి. అండ్ అవుటర్ లైన్ లో వచ్చేసి కాసులు వచ్చాయి. కాసుల లోపల లక్ష్మీదేవి లాకెట్, దాని లోపల సరౌండింగ్స్ మొత్తం వచ్చేసి సీజెడ్. ఇది కొంచెం కొత్తగా ఉంది కదా. జనరల్ గా కాసుల మాల్లో ఇవి ఇచ్చేస్తుంటారు, లక్ష్మీదేవి రూపుల్లాగా ఇచ్చేస్తారు. కాకపోతే దానికి చుట్టూ కూడా వెరీ టైనీ సీజర్స్ ని యూజ్ చేస్తారు అనమాట. దానివల్ల అది కొంచెం బ్రైట్ గా కనిపిస్తూ ఉంటాయి. అవునండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం హారం విషయానికి వచ్చినట్టయితే అవుటర్ లైన్ లో మొత్తం వచ్చేసి మనకి ప్లెయిన్ లక్ష్మీ కాసులు ఉన్నాయి. ఇక్కడ ఎలాగైతే మనం సీజెడ్స్ పెట్టామో అవుటర్ లైన్ లో పెట్టలేదు అనమాట హారంలో. పైన వచ్చేసి మొత్తం సీజెడ్స్ వచ్చాయి. ఇవన్నీ డిజైనర్ కలెక్షన్స్ కదా. ఇప్పుడు సీజెడ్ లో ఎలాగంటే చాలా మంది ఇలాంటి పీసెస్ చాలా ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. అన్కట్స్ కాకుండా సీజర్స్ లో కావాలని చెప్తున్నారు. అలాంటి టేస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది బ్యూటిఫుల్ హారం అనమాట ఇది. సో దీనికి మ్యాచింగ్ లో మామూలుగా చాందబాలి ఇచ్చాం, ఎందుకంటే ఈ చాందబాలి అనేది రెండింటికి కూడా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ హారానికి తో యాజ్ వెల్ యాజ్ మనకి నెక్లెస్ కి కూడా మ్యాచ్ అవుతుంది. అండ్ లాకెట్ లో వచ్చేసి మామూలుగా ఓన్లీ నక్షి వర్క్ ని ఎక్కువగా డామినేట్ చేసాం. అంటే లైక్ ప్యారెట్స్ కానీ లేకుంటే పీకాక్ కానీ ఏది పెట్టకుండా జస్ట్ ప్లెయిన్ వర్కే తీసుకున్నాము. లాకెట్ కూడా కొద్దిగా ఎంబోస్డ్ గా తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం వచ్చేసి మనకి ఎక్కువగా ఎల్లో వర్క్మెన్షిప్ ఎక్కువ ఉంది కాబట్టి సెంటర్ లో ఒక బ్యూటిఫుల్ పాన్ షేప్ లో రూబీ ఇచ్చామన్నమాట. అలా అండి. అండ్ అవుటర్ లైన్ లో వచ్చేసి మామూలుగా చిన్న చిన్న సీజెట్స్ అండ్ పెద్ద సీజెట్స్ కాంబినేషన్ లో రూబీ ఎమరాల్డ్ తో పాటు సౌత్ సీ పర్ల్స్ ని ఇక్కడ అరేంజ్ చేసాం. ఓకే ఓకే, చాలా బాగుంది. లాకెట్ ఎస్పెషల్లీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి చాందీ బాలీస్ వచ్చేసాయి. ఇది ఇంచుమించుగా మనకి జుమ్కీస్ ఎలా ఉంటాయో ఇంచుమించుగా అదే లుక్ ఉంటుంది. కాకపోతే జుమ్కీస్ అవాయిడ్ చేస్తే, అంటే జుమ్కీస్ అలవాటు లేని వాళ్ళు కానీ అలా వద్దు అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు. అలాగే అండ్ వెయిట్ పరంగా కూడా చాలా తక్కువ, 125 grams లో మొత్తం సెట్ ఉంది. ఓహో, ఓకే. ఇంకా తగ్గుతోంది చాలా వెయిట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ సెట్ నేను మీకు చూపిస్తున్నాను మేడం. ఇది కంప్లీట్ పర్చేస్ సెట్ అన్నమాట. ఇది ఇంకా చాలా హెవీగా ఉంది. చాలా హెవీగా ఉంది. వెయిట్ పరంగా కూడా కొంచెం హెవీగా ఉంది. లుక్ పరంగా కూడా చాలా హెవీగా ఉంది అన్నమాట. ఇది పైన నెక్లెస్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్ మనకి నక్షి వర్క్. ఓకే, వర్క్ ఎక్కువగా నక్షి ఇందులో డామినేట్ చేస్తుండే. దానికి తోడుగా పైన సౌత్ సీ పర్ల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి రెడ్, వైట్ అండ్ గ్రీన్ మూడు కూడా డామినేట్ అవుతుంది పైన పీసెస్ లో. అండ్ ఈ దీంట్లో ఎలాగంటే మామూలుగా పికాక్స్ తో పాటు మ్యాంగో డిజైన్ కూడా దీంట్లో మనం అరేంజ్ చేసాం. ఓకే. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇలాంటి వర్క్మెన్షిప్ ఇక్కడ మనం మెయిన్ లాకెట్ లో కూడా మనం చూడవచ్చు అనమాట. రెండు వైపులా మనకి హాఫ్ ఆఫ్ పికాక్స్ వచ్చాయి. అండ్ సెంటర్ విషయానికి వచ్చినట్టయితే ఒక బ్యూటిఫుల్ సీజెట్స్ తో ఒక ఫ్లవర్ తయారు చేసి సెంటర్ లో ఒక రూబీ స్టోన్ పెట్టామన్నమాట. ఓకే, అలా ఇవి స్పిన్నర్ స్టైల్లో ఉన్నాయి కదా. స్పిన్నర్ స్టైల్ రూబీ పోటా స్టోన్స్ అవి. రూబీ పోటాస్ అండ్ ఎమరాల్డ్ పోటాస్ అవి. ఓకే ఓకే. సో మొత్తానికి ఈ నెక్లెస్ కూడా మనకి చాలా హెవీగా ఉన్నదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి దీంట్లో వచ్చినవి సీజర్స్ అండ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో అవుటర్ లైన్ ఇచ్చారు. ఈ అవుటర్ లైన్ అంతా మ్యాంగోస్ ఇచ్చేసారు. మ్యాంగోస్ లో మనకి ఆల్టర్నేట్ గా ఇవి కనిపిస్తూ ఉంటాయి. మిడిల్ లో తీసుకున్నట్లయితే కనుక ఇది ఏంటంటే ఒక సింగిల్ రో అంతా కూడా సీజర్స్ ఇచ్చారు. ఇన్సైడ్ కూడా మనకి ఒక టర్న్ తిరుగుతున్నట్లుగా ఒక లీఫీ స్టైల్లో నక్షి వర్క్ వచ్చింది. అండ్ అవుటర్ లైన్ లో వచ్చేసి వైట్ లైన్ లో మొత్తం వచ్చేసి మ్యాంగోస్ వచ్చాయి. ఈ మ్యాంగోస్ కూడా అసెండింగ్ టు డిసెండింగ్ నేను చెప్పాను కదా, సేమ్ అదే మాదిరిగా అనమాట. పైన వచ్చేసి చిన్న సైజ్ ఉంటుంది, కింద వచ్చేసరికి మ్యాంగో సైజ్ కాస్త కొంచెం పెరుగుతుంది అనమాట మామూలుగా. అండ్ అన్నిటి లోపల సింగిల్ లైన్, కంప్లీట్ సింగిల్ లైన్ వచ్చేసి సీజర్స్ పెట్టాము. రెండు వైపులా ఇక్కడ మెయిన్ లాకెట్ కి కనెక్ట్ చేయడానికి రెండు వైపులా కూడా లీవ్స్ ఇచ్చామన్నమాట. పెద్ద సైజ్ లో మంచిగా డామినేట్ చేయడానికి దీన్ని నక్షి వర్క్ ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే మొత్తం కింద అవుటర్ లైన్ లో వచ్చేసి ఇక్కడ గోల్డ్ బాల్స్ మీరు చూస్తున్నారు. ఈ గోల్డ్ బాల్స్ అనేది మామూలుగా హ్యాంగింగ్ స్టైల్లో
లేదు, స్టిఫ్ దాన్ని వైర్ తోనే దాన్ని స్టిఫ్ గా టైట్ చేసామన్నమాట. అండ్ లాకెట్ లోపల రెండు వైపులా కూడా పికాక్స్ వచ్చాయి నక్షి వర్క్ తో. అండ్ మెయిన్ లాకెట్ లోపల వచ్చేసి బ్యూటిఫుల్ సీజెట్స్ తో పాటు ఒక మంచి ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్ లోపల ఒక బ్యూటిఫుల్ రూబీ స్టోన్ ఇచ్చాము. ఓకే ఓకే, వెరీ నైస్, చాలా బాగుంది. ఎస్పెషల్లీ లాకెట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. జనరల్ గా ఏవో ఒకటి హ్యాంగ్ చేస్తారు, అట్లా కాకుండా డ్రాప్లెట్స్ అలాంటివి ఏం లేకుండా మొత్తం అంతా కూడా అటాచ్డ్ ఇచ్చేసారు దీనికి. ఓకే, మరి ఇది ఎంత ఉండొచ్చు వెయిట్? వెయిట్ పరంగా రెండు కలిపి మనకి 200 గ్రామ్స్ ఉందండి. 200 గ్రామ్స్, పర్వాలేదు. ఇండివిజువల్ విషయానికి వస్తే ఇది ఒక 80 గ్రామ్స్ ఉంది, ఇది వచ్చేసి 120 గ్రామ్స్. షార్ట్ నెక్లెస్ 120 ఉంది, ఇది వచ్చేసి ఓకే. ఇదే కొంచెం అంటే ఇది కొంచెం థిన్ గా ఉంది కాబట్టి, ఇది చాలా హెవీగా ఉంది కాబట్టి. ఓకే ఓకే, ఫైన్ అండి. నెక్స్ట్ సెట్ నేను మీకు ఒక బ్యూటిఫుల్ సెట్ చూపిస్తున్నాను. ఓకే, ఇది లైక్ పైన వచ్చేసి మామూలుగా ఇది చోకర్ అనొచ్చు, ఐదర్ యాజ్ వెల్ యాజ్ మనం బాజుబంద్ అని కూడా చెప్పొచ్చు. రెండు వైపులా మనం వాడుకోవచ్చు. 2 పర్పస్ లో మనకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ హారం విషయానికి వచ్చినట్టయితే మామూలుగా టోటల్లీ సీజర్స్ తోనే చేసిన ఒక బ్యూటిఫుల్ సెట్ అన్నమాట. పైన వచ్చేసి సింగిల్ సీజర్స్ లైన్ ఉంది, కింద వచ్చేసరికి మ్యాంగో షేప్ లో సీజర్స్ వర్క్ ఉంది అన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే రెండు వైపులా కూడా సేమ్ వర్క్మెన్షిప్ ఉంది. ఇక్కడ కూడా మామూలుగా హాఫ్ ఆఫ్ పికాక్స్ వచ్చాయి. ఓకే ఓకే, చిన్న సైజ్ లో, అది కూడా నాట్ వెరీ బిగ్ అన్నమాట. చిన్న తీసేసుకొని ఇక్కడ మెయిన్ లాకెట్ లో వచ్చేసి రెండు వైపుల్లో కూడా మ్యాంగోస్ మనం చూడొచ్చు. ఓకే, ఈ లాకెట్ కూడా కొద్దిగా లెంతీగా ఇచ్చారు కదా. జనరల్ గా వచ్చినట్లుగా మనకి లాకెట్ అనగానే వెరీ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది కొద్దిగా బ్రాడ్ సైజ్ పెంచి మళ్ళీ ఆ తర్వాత లాకెట్ ని ఇంక్రీజ్ చేశారు. సో దీంట్లో కూడా డిఫరెంట్ గా మనకి సౌసీ పర్ల్స్ ని హ్యాంగ్ చేశారు. అంతేకాకుండా మిడిల్ లో మనం ఇందాక ఒక సెట్ కి చూసాము, ఒక బ్యూటిఫుల్ జుమ్కి ఇచ్చారు. దాంట్లో కూడా మొత్తం పైన పార్ట్ అంతా కూడా సీజర్స్ తో ఫిల్ చేసేసారు, సెట్టింగ్ చేశారు దాంట్లో కూడా. అండ్ దీంట్లో కూడా స్టిల్ దీంట్లో ఛాన్స్ ఉంది ఏంటంటే ఒకవేళ మనకు అవసరం అనిపిస్తే జుమ్కి లోపల నుంచి కూడా ఒక పర్ల్ బాల్ గానీ లేకుంటే గోల్డ్ బాల్ గానీ ఏదైనా మన పర్ల్ డ్రాప్లెట్ గానీ ఏదైనా కానీ దాంట్లో ఇండివిజువల్ ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇది యాక్చువల్లీ దీంట్లో మెయిన్ లాకెట్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుండి అనమాట. ఇక్కడ పైన మ్యాంగో ఉంది కదా, ఇక్కడ నుండి మనకి మెయిన్ లాకెట్ స్టార్ట్ అవుతుంది. అలా తీసుకొని అలా ఆ ప్రొపోర్షన్ లో దాన్ని తయారు చేసాం. ఓకే ఓకే, ఫైన్. ఓకే, మరి ఈ రెండింటికి కలిపి వెయిట్ ఎంత పడుతుంది? రెండు కలిపి చూసుకుంటే మనకి అరౌండ్ 120 గ్రామ్స్ అవుతుంది. 120 గ్రామ్స్. ఇండివిజువల్ బ్రేకప్ చూసుకుంటే ఇది మనకి ఇంచుమించు ఒక 22 గ్రామ్స్ ఉంది. అదర్ దెన్ దట్ మనకి మొత్తం హారం లోపల ఒక 100 గ్రామ్స్ వరకు గోల్డ్ ఉంది. ఓకే, ఫైన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. సో చూస్తున్నాం కదండి, సింపుల్ సెట్స్ కావాలనుకున్నా, హెవీ సెట్స్ కావాలనుకున్నా అన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ ఏంటంటే డిజైనర్ పీసెస్ సీజర్స్ లో చేశారు. సో దేనికదే అన్మ్యాచ్డ్ కలెక్షన్. మరి ఇలాంటి కలెక్షన్ మీరు కూడా కావాలనుకుంటే సోమాజిగూడ రాజ్భవన్ రోడ్ లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్ కి ఒకసారి విజిట్ చేసి చూడండి. నెక్స్ట్ సెట్ ఒక బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ చూపిస్తున్నాను మేడం. ఇది కూడా మామూలుగా బాజుబంధకం చోకర్ అనమాట. కానీ యాక్చువల్లీ చోకర్ రూపంలో ఇది కనుక యూస్ చేస్తే పైన సౌత్ సైడ్ డ్రాప్లెట్ అండ్ హైట్ ఆఫ్ ద లాకెట్ మనకి ఇక్కడ మెడల్లో మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని జస్ట్ ఒక బాజుబంద్ స్టైల్లోనే వాడితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో ఏంటంటే సైడ్ లో మొత్తం వచ్చేసి మనం మెష్ చైన్ తీసుకున్నాము. అండ్ సెంటర్ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్ సీజెట్స్ తో నక్షి వర్క్ ని దీన్ని తయారు చేస్తాం అనమాట. అండ్ సెంటర్ లాకెట్ లోపల నక్షి వర్క్ పైన వచ్చేసి బ్యూటిఫుల్ ఒక స్టోన్ వర్క్ చేసాము సీజెట్స్ తో. సెంటర్ లో ఒక బ్యూటిఫుల్ ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. ఇందులో వాడిన సీజెట్స్ అన్ని కొంచెం బిగ్ సైజ్ వాడినట్లు ఉన్నారు కదా, కొంచెం బాగా కనిపిస్తున్నాయి గ్లిటరీ గా. అంటే బికాస్ ఆఫ్ ఈ నక్షి వర్క్ ఫ్రేమ్ వర్క్ దీంట్లో ఎక్కువ ఉంది కదా, ఆ కారణంతో దీంట్లో స్టోన్ సైజ్ కూడా కొంచెం మనం పెంచామన్నమాట. ఓకే ఓకే, సో ఇది ఎస్పెషల్లీ ఇది బాజుబందీగా అన్న తీసుకోండి, లేదంటే అంటే కంఫర్టబుల్ గా ఫీల్ అయితే ఓకే, మనం నెక్లెస్ లా కూడా తీసుకోవచ్చు. బట్ ఈ ఎస్పెషల్లీ మిడిల్ వచ్చిన లాకెట్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఓకే, మరి కింద ఈ లాంగ్ హారం గురించి చెప్పండి. హారం లోపల కూడా సేమ్ పచ్చి వర్క్ సీజర్స్ తో వచ్చింది, డబల్ లైన్ వచ్చింది పైన. ఆ తర్వాత వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. అన్ని సేమ్ పెద్ద సైజ్ ఉంది, చిన్న సైజ్ కి పైన చిన్న సైజ్ ఉంది, కింద వచ్చేసరికి పెద్ద సైజ్ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ 2 పికాక్స్ వచ్చాయి మెయిన్ లాకెట్ కి. ఇక్కడ మనకి బ్యాలెన్స్ చేయడానికి రెండు వైపులా కూడా మనం ఇక్కడ పికాక్స్ ని పెట్టాము. ఆ తర్వాత బ్యూటిఫుల్ ఒక సీజెడ్ వర్క్ తో చేసిన ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ ఉంది. సెంటర్ లో వచ్చేసి ఒక ఎమరాల్డ్ స్టోన్. సో అదే ప్రపోర్షన్ లో ఇదే వర్క్మెన్షిప్ మనం ఇక్కడ మెయిన్ లాకెట్ లో కూడా చూడొచ్చు. రెండు వైపులు కూడా పికాక్స్ వచ్చాయి అండ్ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ తో పాటు రూబీ స్టోన్ ని దీన్ని చేసాము. ఓకే, కొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చారండి లాకెట్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కూడా ఎంబోజ్డ్ గా ఉంటుంది అన్నమాట, కొంచెం హైలైట్ అవ్వడం కోసం ఎంబోజ్డ్ డిజైన్ తీసుకున్నారు. వెరీ నైస్. ఇక్కడ కూడా జుమ్కీస్, సౌసీ పర్ల్స్ ఇవన్నీ కూడా ఇవేంటి అంటే మనకి సౌసీ పర్ల్స్ వచ్చినవి ఏవైనా అంటే ఈ టోటల్ కాంబినేషన్ రూబీ, ఎమరాల్డ్, సౌసీ పర్ల్స్, సీజెట్స్ ఈ 4 కాంబినేషన్స్ దేని మీదకైనా అంటే ఎలాంటి సారీస్ మీదకైనా మోస్ట్లీ సారీస్ మీద తీసుకుంటారు కాబట్టి దేని మీద కూడా ఈజీగా సెట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది ఎంత వెయిట్ ఉంటుంది? ఇది రెండు కలిపి మనకి 170 గ్రామ్స్ లో ఉందండి. ఓకే, 170 గ్రామ్స్ లో. ఓకే, అన్ని ఇంచుమించుగా అంతే 100 అబౌవ్ ఉన్నాయి, 200 బిలో నుంచి. ఓకే, సెట్స్ అన్ని బాగున్నాయి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సెట్ మేడం ఇది కూడా డిజైనర్ కలెక్షన్. కానీ దీంట్లో ఏంటంటే మామూలుగా ఇది వరకు చూసిన నెక్లెస్ మాదిరి కాకుండా ఇది పర్టికులర్ చోకర్ వచ్చింది దీంట్లో. ఓకే ఓకే, చోకర్ కూడా ఎలాగంటే టోటల్లీ మల్టీ కలర్స్ లో రూబీస్, ఎమరాల్డ్స్
సెట్స్ అండ్ సీజెడ్ కూడా దీని వల్ల పచ్చి వర్క్ కాకుండా డిజైనర్ కలెక్షన్స్ లోనే ఇదివరకు మనం చూసిన పచ్చి వర్క్ లో సీజెడ్ సైజ్ కొంచెం పెద్దగా ఉందన్నమాట. సో దాంట్లో ఏంటంటే డిజైన్ తో పాటు స్టోన్స్ కూడా మంచిగా డామినేట్ అయ్యాయి. దీంట్లో అలా కాకుండా డిజైన్ ఎక్కువగా డామినేట్ చేసాం. మొత్తం వచ్చేసి మల్టీ కలర్ లో రూబీస్, ఎమరాల్డ్, రౌండ్ షేప్ అండ్ మార్కెట్ షేప్ స్టోన్స్ తో దీన్ని తయారు చేసాం అనమాట. పచ్చి వర్క్ కి నార్మల్ వర్క్ కి ఏంటి డిఫరెన్స్ అంటే మామూలుగా పచ్చి వర్క్ లో అన్కట్ డైమండ్స్ ఎక్కువగా యూస్ చేస్తారు. సో దాంట్లో ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ నుండి దానికి కలర్ పెడతారు అన్నమాట. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ చేసిన కవరింగ్ వస్తుంది. దాని కారణంగా ఏమవుతుందంటే అన్కట్స్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది. అన్కట్స్ లో ఉన్న లస్టర్ అనేది మనకి బయటికి క్లియర్ గా కనబడుతుంది. సో దాంట్లో ఏంటంటే కొంచెం కాస్ట్ మనకి కొంచెం పడుతుంది. సో చాలా మంది ఏమంటారంటే మాకు సేమ్ సెట్ కావాలి కానీ సీజెడ్ లో కావాలని చెప్తారు. సో దాని గురించి దాని సీజెడ్ లో కొత్త క్రియేషన్ చేస్తాం. ఇదేమో డైరెక్ట్ గా సీజెడ్స్ నే, అంటే అన్కట్ ఫీలింగ్ లేకుండా నార్మల్ గా సీజెడ్ స్టైల్ లో తీసుకున్నారు. అంటే మామూలుగా ఇలాంటి సెట్స్ మామూలుగా సెమీ రియల్ అన్కట్స్ లో మనం తయారు చేసుకోవచ్చు. రియల్ డైమండ్స్ లో వాటిలో అన్కట్స్ లో కూడా చేయొచ్చు అన్నమాట. కానీ దాన్ని ఏం చేసామంటే అదే కాన్సెప్ట్ ని సీజెడ్ లో రిపీట్ చేసాం. ఓకే, సో ఇక్కడ కూడా కొంచెం లెంతీ అవ్వడం కోసము సౌసీ పల్స్ ని హ్యాంగ్ చేశారు. మిడిల్ లో ఎస్పెషల్లీ ఇంకొంచెం లెంతీగా తీసుకున్నారు మన డిజైన్. అయితే కాన్సెప్ట్ ఇదంతా కూడా సేమ్ మనకి ఏ వర్క్ అయితే హైలైట్ చేయాలనుకున్నారో దాన్నే హైలైట్ చేస్తూ వచ్చారు. మిడిల్ నుంచి ఫ్లవర్ దగ్గర మాత్రం కొంచెం ఎక్స్ట్రాగా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఓకే, సో దీనికి మ్యాచింగ్ స్టైల్లోనేనా తీసుకున్నది? సేమ్ ఇది సెంటర్ లో ఉన్న వర్క్మెన్షిప్ కి మ్యాచింగ్ లోనే ఇక్కడ హారం లోపల కూడా అలాగే ఉందన్నమాట. కానీ ఏంటంటే దీంట్లో కొంచెం ట్రెడిషనల్ లుక్ రావడానికి దీన్ని ఏం చేసామంటే ఇక్కడ కూడా మామూలుగా నక్షి బాల్స్ ని మనం అరేంజ్ చేసాము. దాంట్లో కూడా మామూలుగా ఫ్లవర్స్ వచ్చాయి. ఆ ఫ్లవర్స్ తర్వాత అదే ప్రపోర్షన్ లో 2 లైన్స్ లో మనకి నక్షి బాల్స్ వచ్చాయి. అవుటర్ లైన్ లో వచ్చేసి మామూలుగా సీజెడ్ లైన్ తీసుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి ఒక బ్యూటిఫుల్ లాకెట్ ఉంది. ఈ లాకెట్ లో కూడా మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ ని తీసుకున్నాం అనమాట. దీంట్లో కూడా కంప్లీట్ రూబీస్ తో పాటు వచ్చింది. సెంటర్ లో ఒక బ్యూటిఫుల్ రూబీ స్టోన్ పెట్టాము. అవుటర్ లైన్ లో వచ్చేసి మొత్తం సౌత్ సీ పాల్స్ తో వచ్చాయి. సౌత్ సీ పాల్స్ ఇది కూడా హ్యాంగింగ్ స్టైల్ లో కాకుండా డ్రాప్లెట్స్ లా కాకుండా అటాచ్ చేశారు. ఓన్లీ కింద మాత్రం ఒక డ్రాప్లెట్ లాగే ఇచ్చారు సౌత్ సీ పాల్ ని. దీనికి చాంద్బాలి ఇచ్చారా? రెండిటికి మ్యాచ్ అవ్వాలి. ఓకే, మ్యాచింగ్ వర్క్మెన్షిప్ కి చాంద్బాలి మ్యాచ్ అవుతుంది. అండ్ ఈ లాకెట్ లో ఉన్న సెంటర్ పార్ట్ కి కూడా చాంద్బాలి వర్క్మెన్షిప్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఓకే, మరి ఇది ఎంత ఉంటుంది వెయిట్? ఇది ఇంచుమించు 200 గ్రామ్స్ ఉందండి. ఓకే, బికాజ్ చోకర్ కొంచెం హెవీగా ఉంది. చాలా హెవీగా ఉంది. ఆ కారణంతో ఏం చేసామంటే ఇక్కడ ఉన్న ఈ లాకెట్ లో ఉన్న ఈ మెయిన్ వర్క్ అనేది కూడా కొంచెం హెవీగా తీసుకున్నాము. సో దాని గురించి కొంచెం వెయిట్ ఎక్కువ వచ్చింది. అనుకుంటే కనుక మనం ఇదే పీస్ ని మనం పైనుండి ఒక్కొక్క లైన్ మనం తగ్గించుకొని వెయిట్ కూడా కొంచెం తగ్గించుకునే ఛాన్స్ ఉందండి. ఓకే, సో మనకి ఇక్కడ ఎలాగో ఒక్కొక్క ఆప్షన్ ఉంది. ఏంటి అంటే మనం కస్టమైజ్డ్ ప్రకారం కూడా డిజైన్ చేసిస్తారు. ఏదైనా మీకు నచ్చిన వర్క్స్ తీసుకుని లేదంటే మీ ఐడియా ప్రకారం ఇచ్చినా లేదంటే ఇక్కడ ఉన్నవి సెలెక్ట్ చేసుకున్నా మీకు నచ్చినట్లుగా ఇంకొంచెం కాస్ట్ కటింగ్ చేయడం కోసమో లేదంటే స్టోన్ వర్క్స్ చేంజ్ చేసైనా లేదా ఇంకొంచెం లైట్ వెయిట్లో ప్లాన్ చేయాలనుకుని ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పటి వరకు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్, అంటే సీజర్స్లో ఇంత డిజైనర్ స్టైల్లో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ మంచి కలెక్షన్ చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఇప్పటి వరకు సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లోని బ్యూటిఫుల్ డిజైనర్ సీజర్ సెట్స్. మరి ఇలాంటి కలెక్షన్ మీరు కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. మరో షోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.